హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్‌లో కొన్ని మిత్స్ ఉంటాయి కదండీ! వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. సో, ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ తక్కువ తినాలి అంటుంటారు. అంటే నోరు కట్టేసుకోవాలి, ఇవి తినకూడదు, ఇవి తినకూడదు అని. వాటిలో ఎంతో కొంత నిజం ఉన్నా కూడా నోరు కట్టేసుకోవాల్సినంత అవసరం అయితే లేదండి. అప్పుడప్పుడు మనం చేయొచ్చు, చీట్ మీల్స్ తీసుకోవచ్చు. కరెక్ట్ ఫుడ్స్ కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ పోర్షన్స్తో తీసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నోరు కట్టేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. తిండి మానేయాలి ఇలాంటివి అసలు అవసరం లేదు. అండ్ లేట్ నైట్ డిన్నర్స్ మానేస్తే మనం వెయిట్ లాస్ అవుతారు ఈజీగా అని అంటారు. లేట్ నైట్ తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక రోజు మొత్తంలో ఒక 1500 క్యాలరీస్ తీసుకుంటున్నాము అనుకుందాము. అండ్ నువ్వు బాడీ సర్వైవ్ అవ్వడానికి నీకు ఒక 1000 క్యాలరీస్ కావాలి ఇంట్లో వర్క్ చేయటానికి. అండ్ నువ్వు కష్టపడి శ్రమ చేసి ఎక్సర్సైజ్ రూపంలో ఒక 1000 క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు అనుకుందాము. ఆ రిమైనింగ్ 500 క్యాలరీస్ ఏమవుతాయండి? ఫ్యాట్ లాగా పక్కన స్టోర్ అవుతాయి. నువ్వు లేట్ నైట్ తినకపోయినా అసలు బాడీకి మీ టైం ఇదంతా కూడా అసలు ఏం సంబంధం లేదండి. బాడీకి మీరు ఇచ్చిన ఫుడ్ని క్యాలరీ ఇంటేక్ తీసుకుంటుంది. అండ్ మీ వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీస్ అవుట్టేక్ కూడా ఉండాలి. త్రూ ఎక్సర్సైజ్ కానీ, మీరు ఇంట్లో చేసే పనులు కానీ. అండ్ ఎక్సర్సైజ్ ద్వారానే కాదండి, రోజువారీ మనం చేసుకునే ఇంట్లో పనుల ద్వారా కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ ఏ పని చేయకపోయినా కానీ మన బాడీ ఫంక్షనింగ్ ఉంది కదండి. ఇప్పుడు బాడీలో డైజెషన్ సిస్టమ్ ఇదంతా రన్ అవుతుంది కదా, మన బాడీ అంతా. దానికి కూడా ఎంతో కొంత క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. సో, లేటుగా డిన్నర్స్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు అని అలా ఏం లేదు. నువ్వు రోజు మొత్తంలో చాలా తక్కువ క్యాలరీస్ తింటున్నావు. నీ క్యాలరీ ఇంటేక్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. నువ్వు లేట్ నైట్‌గా నీ ఫుడ్ తీసుకున్నా కానీ వెయిట్ గెయిన్ ఏమి అవ్వవు. అలా కాకుండా రోజు మొత్తం నువ్వు హై క్యాలరీ ఫుడ్స్ తీసుకొని, చాలా టూ మచ్ ఫుడ్ తీసుకొని అండ్ లేట్ నైట్ కూడా తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి త్వరగా ఎర్లీ డిన్నర్స్ చేయండి. వెయిట్ లాస్ అవుతారు. హెల్త్‌కి మంచిది అని అంటారు. బికాస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. మనం తిన్న ఫుడ్ ఆల్రెడీ డైజెస్ట్ అయి ఉండడం వల్ల నైట్ మన బాడీలో ప్రాసెసింగ్ అనేది తక్కువ జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాము అనేసి అది ఒక మంచి టిప్ అన్నమాట, ఎర్లీగా డిన్నర్ చేయడం అని. అంతేగాని లేటుగా డిన్నర్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు అని అదేం లేదు. నీ ఓవరాల్ డే మొత్తంలో నీ క్యాలరీ ఇంటేక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ. సో, ఒకవేళ నువ్వు చాలా తక్కువ ఫుడ్డే తిన్నావు, నీకు టైం కుదరక పనిలో పడి నువ్వు తినలేదు అసలు, అలాంటప్పుడు లేట్ నైట్ అయినా కానీ నువ్వు ఫుడ్ తినొచ్చు. అది కూడా ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఏం ఫుడ్ తినాలి అనేది కూడా తెలుసుకోవాలి. అది మ్యాటర్స్. ఓవరాల్గా క్యాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని నువ్వు లేట్ నైట్ తింటే వెయిట్ గెయిన్ అవుతావు అని అలా ఏం లేదు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలంటే కార్డియో చేయాలి, బాగా రన్ చేయాలి, జిమ్ చేయాలి, లేదా ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేయాలి, అలా ఏం లేదండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ద్వారా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్. అన్ని ఎక్సర్సైజ్లో కల్లా వెయిట్ లాస్ అవ్వాలి, మనల్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగే బెస్ట్ అన్నమాట. ఇంకా కొంతమంది అనుకుంటారు, నాకు చేతులు మాత్రమే తగ్గాలి, పొట్ట మాత్రమే తగ్గాలి, అండ్ నాకు ఫేస్ ఫ్యాట్ మాత్రమే తగ్గాలి, ఆల్సో నాకు బటక్ సైజ్ ఒక్కటి తగ్గితే చాలు అని. అలా స్పాట్ రిడక్షన్ అనేది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదండి. మన బాడీ మొత్తం మనకు హెడ్ టు టోస్ దాకా స్కిన్ ఉన్నట్లే, స్కిన్ ఉన్న ప్రతి చోట స్కిన్ కింద ఫ్యాట్ కూడా స్టోర్ అయి ఉంటుంది. మన ఓవరాల్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే బాడీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఒకటే పార్ట్లో మనకి స్పాట్ రిడక్షన్ అవ్వాలి అనేది ఏదో అయినా ఒక ప్లాస్టిక్ సర్జరీ అలాంటి వాటితో తప్ప ఇలా న్యాచురల్ ప్రాసెస్లో అయితే స్పాట్ రిడక్షన్ అనేది పాసిబుల్ అవ్వదండి. మనం ఓవరాల్గా నువ్వు నీ బాడీలో ఫ్యాట్ మొత్తం తగ్గించుకుంటేనే నువ్వు ఎక్కడైతే లావు ఉంది అనుకుంటున్నావో అక్కడ కూడా తగ్గుతుంది. అంతేగాని ఒక పర్టికులర్ బాడీ పార్ట్లో నాకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే కూడా అది అవ్వదు. అండ్ వెయిట్ లాస్ అనేది ఒక లీనియర్ ప్రాసెస్ అండి. ఒక్క రోజులో వచ్చేసేయాలి, 1 మంత్కి ఇంత తగ్గాలి, ఈ 6 మంత్స్లో నేను ఇంత తగ్గితే చాలు అని నువ్వు ఇట్లా పెట్టుకున్నావు అని అంటే ఆ తగ్గేదాకా నువ్వు కన్సిస్టెంట్గా ఉండగలుగుతావు. తగ్గిన తర్వాత నీకు ఒక రకమైన నెగ్లిజెన్స్ వచ్చేసి మళ్ళీ రీబ్యాక్ అవుతావు. సో, నువ్వు లైఫ్ స్టైల్లోనే ఈ వర్కౌట్ అనేది, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నావు అని అంటే, కన్సిస్టెంట్గా ఉన్నావు అని అంటే, అసలు కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి. మెయిన్గా చెప్తున్నాను. ప్రతిరోజు నువ్వు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ప్రతిరోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వర్కౌట్స్ చేసుకున్నావు అని అంటే నీకు వెయిట్ లాస్ ఈజీ అయ్యిద్ది. ఫుడ్ మీద నీకు మంచి కంట్రోల్ వస్తుంది. అండ్ హెల్దీ హ్యాబిట్స్ని నువ్వు ఇన్కార్పొరేట్ చేసుకునే అవసరమే లేదు. బేసికల్గానే నీ లైఫ్ స్టైల్ అదే అని అలవాటైపోయి ఉంటావు. ఒకరోజు చేసి 2 రోజులు చేసి నాకు రిజల్ట్ రాలేదే అని అనుకోకూడదు. లీనియర్ ప్రాసెస్. కన్సిస్టెంట్గా
చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఏదైనా లాంగ్ అండ్ స్టడీ ప్రాసెస్ని నమ్మడం బెస్ట్ అండి. షార్ట్ కట్స్లో అంటే వెంటనే ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చేయాలి అని నువ్వు ఎంత చేసినా కానీ మళ్ళీ వెంటనే అలానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. అలా కాకుండా లాంగ్ అండ్ స్టడీ ప్రాసెస్ని తీసుకున్నట్లయితే దట్టు స్ట్రెంత్ ట్రైనింగ్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మంచి బ్యాలెన్స్డ్ మీల్ ద్వారా నువ్వు వెయిట్ లాస్ అయ్యావంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వవు. సో ఏదైనా లాంగ్ టర్మ్లో చూసుకోండి, షార్ట్ కట్స్ షార్ట్ టర్మ్ చూసుకోవద్దు. అలానే కొంతమంది అనుకుంటారు మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనం ఫుడ్ చాలా తక్కువ తింటున్నాం కదా, నీరసం రాకుండా ఉండాలంటే సప్లిమెంట్స్ యూజ్ చేయాలి అని. అసలు ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం లేదండి. మనం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మనకు ఫుడ్ ద్వారానే మన బాడీకి కావాల్సిన పోషణ మొత్తం మనం అందిస్తున్నాం కదా, అలాంటప్పుడు సప్లిమెంట్స్ అయితే అసలు అవసరం లేదు. అండ్ హెల్తీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళకి నేను ఒకటి అంటానండి. హెల్తీ ఫుడ్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అంటే నువ్వు అన్హెల్తీ ఫుడ్ కూడా నీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకొని హెల్తీ ఫుడ్ కూడా ఉండాలి అనుకుంటే ఎక్స్పెన్సివ్, కానీ ఓన్లీ హెల్తీ ఫుడ్డే అనుకుంటే నీకు హాస్పిటల్ ఖర్చు ఉండదు. సో అటువైపు ఖర్చు తగ్గినట్టే కదా, హెల్తీ ఫుడ్ నీకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించదు. ఆల్సో రేపు హాస్పిటల్లో నువ్వు ఒకటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే దాని బదులు ఇప్పుడే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి నీ హెల్త్ని కాపాడుకున్నావు అంటే రేపు హాస్పిటల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవసరం ఉండదు కదా. అండ్ హెల్త్ అనేది నీ కోసం నీకు నువ్వు పాటించాల్సిన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేర్. దాన్ని కూడా నువ్వు ఒక ఖర్చుగా ఆలోచించడం అనేది చాలా తప్పండి. అండ్ మెయిన్గా లేడీస్కి మనకి అసలు చాలా గిల్ట్ ఉంటుంది. మన హెల్త్ కోసం మనం పాటించాలనా, ఇది మనం తినకుండా ఈరోజు ఎగ్స్ ఇవన్నీ నేను ఖర్చు చేయకుండా ఆ డబ్బులు దాపెడితే రేపు నా కొడుక్కి ఏదైనా అవసరం అవుతాయి కదా, నా ఫ్యామిలీకి ఏదైనా అవసరం అవుతాయి కదా అని ఇలాంటి ఆలోచన విధానం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నాకు ఒక్కోసారి అనిపిస్తూనే ఉంటుందండి. బట్ ఏదైనా థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎప్పుడూ ఒకటే విధంగా ఆలోచించడం కాకుండా ఇంకో విధంగా ఆలోచించడానికి ట్రై చేయండి. ఎంతమందిని చూస్తున్నామో మన పేరెంట్స్, అమ్మమ్మలు వీళ్ళందరూ, వాళ్ళంతా ఇంట్లో ఫుడ్డే తినేవాళ్ళు, బయట ఫుడ్ తినరు. అయినా కానీ వాళ్ళకి ఆ నొప్పులు, ఈ నొప్పులు, బీపీలు, షుగర్లు ఉన్నాయి అని అంటే ఎందుకని? ఇంట్లో తిన్నా కానీ ఏది కరెక్ట్ ఫుడ్, ఎలాంటి ఫుడ్స్ అనేది తెలియకపోవడం వల్ల. సో దయచేసి ఆడవాళ్ళు హెల్త్ విషయానికి వచ్చేసరికి నెగ్లిజెన్స్ చూపించొద్దు. మీ హెల్త్ గురించి మీరు కాపాడుకోవడానికి పిసినారితనం చూపించొద్దు. అంటే చాలామందికి ఉంటుందండి ఆ గిల్ట్, నేను నా ఫ్యామిలీకి అన్నీ చేస్తున్నానా లేదా, అండ్ నేనేం వర్క్ చేయట్లేదు కదా, హౌస్ వైఫ్గా ఉంటున్నా కదా, నేను మళ్ళీ ఇలాంటి ఒక ఖర్చు చేయటం కరెక్టేనా అనేసి. అసలు హెల్త్ కాపాడుకోవటం ఎలా ఖర్చు అవుతుంది? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో 1-2 సార్లు ఆలోచించండి. అండ్ స్మాల్ స్మాల్ పోర్షన్స్లో 6 టైమ్స్ తినాలి అలా కూడా కొంతమంది పెట్టుకుంటారు. లేదా 2 సార్లే తినాలి, రోజుకు ఒక్కసారే తినాలి, రోజుకు 2 సార్లే తినాలి అని. అలా ఏమి ఉండదండి. టోటల్గా డిపెండ్ అయ్యేది నీ ఓవరాల్ క్యాలరీస్. స్నాక్స్ కూడా నువ్వు ఎప్పుడైతే లో క్యాలరీస్ నీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటావో నీకు వెయిట్ లాస్ అనేది ఈజీ అవుద్ది. అండ్ కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని చూశాను. ఇలా ఒక 1000 టైమ్స్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము, ఈ మూమెంట్ మనం ఒక 5 టైమ్స్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాం, ఈ మూమెంట్ని పరగడుపున 100 టైమ్స్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అని. ఏదో ఒక ఎక్సర్సైజ్ పట్టుకొని నువ్వు 100 సార్లు కాదు కదా 1,00,000 సార్లు చేసినా వెయిట్ లాస్ అవ్వమండి. ఎప్పుడైనా నీ వెయిట్ లాస్ అనేది నీ ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్ క్యాలరీస్ నువ్వు ఎంత బర్న్ చేస్తున్నావు మీద ఆధారపడి ఉంటుంది. ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక మూమెంట్ పెట్టుకొని రోజుకి నువ్వు 100 సార్లు 1,00,000 సార్లు చేసినా కానీ వెయిట్ అయితే అస్సలు తగ్గము. ముందు డైట్ మీద కాన్సన్ట్రేషన్ పెంచండి. మీ వెయిట్ లాస్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయ్యేది ఫుడ్. 70% డైట్ మీద ఆధారపడి ఉంటుంది, 30% మాత్రమే నీ ఎక్సర్సైజెస్ అండ్ రికవరీ మీద ఆధారపడి ఉంటుంది. ఆల్సో నిన్ను నువ్వు స్ట్రెంథన్ చేసుకోవాలి, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. పెళ్ళిళ్ళు పేరెంటాల్లో నిన్ను నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఏదైనా డ్రెస్అప్ అవ్వాలి అని నీకు నువ్వు అలాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ. ఆల్సో 6 months నువ్వు కన్సిస్టెంట్గా ట్రై చేసి చూడు ఎలాంటి చేంజెస్ వస్తాయో. దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో, ఓకే ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ నా లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ వస్తాయి అనేసి. అండ్ కొంతమంది అనుకుంటారు ఈటింగ్ ఫ్యాట్స్ మేక్ యూ ఫ్యాట్ అని. అంటే ఫ్యాట్స్ అనేది మనకి ఆయిల్స్ నుంచి ఫ్యాట్స్ వస్తాయి. ఆల్సో మనం తీసుకునే కొన్ని ఫుడ్స్లో ఫ్యాట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ వీటిలో ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ ఎగ్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. అండ్ గుడ్ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్ మనకి ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అందుకే నేను వెయిట్ లాస్లో క్యాలరీస్ ఎక్కువైనా కానీ డ్రై ఫ్రూట్స్ కూడా తినడానికి మనందరం ట్రై చేద్దాం అని అంటాను. ఎందుకంటే
బాడీలో మనం ఎప్పుడైతే కార్బ్స్ ఇవన్నీ తగ్గించామో ఇన్స్టెంట్ ఎనర్జీని మన బాడీకి ఇచ్చేది కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ మాత్రమే అండి. ఫ్యాట్ కట్ చేయాలి అంటే నువ్వు ఫ్యాట్ తీసుకోవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా. అదేవిధంగా నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి, అప్పుడే నీకు ఎనర్జీ అనేది నీకు ఉంటుంది. అండ్ కార్బ్స్ కట్ చేయాలి వెయిట్ లాస్లో అని అంటారు కదా అని చెప్పేసి రైస్ కంప్లీట్గా కట్ చేయమని కాదు, రైస్ మానేసి చపాతీ తింటే వెయిట్ లాస్ అవుతారు అనేది కూడా నిజం కాదు. రైస్ ఈజ్ ఈక్వాలెంట్ టు చపాతీ. ఇంకా రైస్ కంటే కూడా చపాతీలోనే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే చపాతీని ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే చపాతీలో ప్రోటీన్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ రైస్లో కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రైస్ మనం తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పోర్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ చపాతీ అయితే కౌంట్ చేసుకొని 2 చపాతీనే తిందాము అని ఫిక్స్ అవుతాం కాబట్టి పోర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి చపాతీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటారు. బట్ ఇవన్నీ కార్బ్స్ కిందే వస్తాయి. కార్బ్స్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అని అంటే కార్బ్స్ తినడం వల్ల ఏమీ వెయిట్ గెయిన్ రావండి. ఫ్యాట్స్తో కంపేర్ చేస్తే కార్బ్స్తో అంత ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు. ఓవరాల్గా నువ్వు షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల ఎక్కువ లావు అవుతారు, తొందరగా లావు అవుతారు. కార్బ్స్ వల్ల తక్కువగానే అవుతారు. చాలామంది డైట్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే కార్బ్స్ కూడా తగ్గిస్తారు. మేము అసలు రైసే తినట్లేదు, చపాతీ కూడా ఒక్క చపాతీని తింటాం అంటారు. బట్ చీట్ మీల్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఏమైంది వారానికి ఒకసారే కదా అని చెప్పేసి లిమిట్ కంటే కూడా ఎక్కువగా ఫ్యాట్స్ తీసేసుకుంటారు. ఏదర్ ఇట్ మేబీ లైక్ కేక్స్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓవర్ హై క్యాలరీ మీల్ తీసుకోవడం కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ అలాంటివి. ఏమైందిలే నేను రిమైనింగ్ ఫుడ్స్ ఏం తినట్లేదు కదా అని, ఇంకా నువ్వు రిమైనింగ్ ఫుడ్సే ఎక్కువ తిను పర్వాలా, బట్ ఫ్యాట్స్ ఉంటాయి కదా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ స్వీట్స్ మరీ సాల్ట్లో వేసిన చిప్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ గెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమంది అంటున్నారు నాకు ఇంచు లాస్ అవుతుంది కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు ఇలా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అని. సో మీరు ఇన్ కేసు ఎంత చేస్తున్నా కానీ అసలు వెయిట్ లాసే అవ్వట్లేదు అని అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదండి, మనల్ని మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక టైంని సెట్ చేసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకే నేను తింటాను, ఆ టైం దాటిన తర్వాత ఇంకా నేను అసలు ఏమీ తిన్ను, జస్ట్ వాటరు లేదా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అలాంటివి మాత్రమే తాగుతాను అనుకోవడమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో బాగా పాపులర్ అనేది 16:8 అండి. 16 అవర్స్ ఫాస్టింగ్ విండో, 8 అవర్స్ ఈటింగ్ విండో. ఈ ఫాస్టింగ్ విండోలో మనం అసలు ఇంకా కంప్లీట్గా సాలిడ్ ఫుడ్స్ అనేవి తినరు, జస్ట్ లిక్విడ్స్, అది కూడా వాటరే ఎక్కువ తీసుకుంటారు. నెససరీ అనుకుంటేనే బ్లాక్ కాఫీ కానీ బటర్ మిల్క్ కానీ అలా తీసుకుంటారు. ఈటింగ్ విండో ఉంది కదా ఈ 8 అవర్స్ విండోలో, ఆ 8 అవర్స్ విండోలో కూడా ఇష్టం వచ్చినట్టు హై క్యాలరీ ఫుడ్ తిని నువ్వు ఎంత 16 అవర్స్ ఫాస్టింగ్ చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వరు. ఆ 8 అవర్స్లో కూడా మంచి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. ఆల్సో 2 to 3 మీల్స్ వరకే తీసుకోవాలి. అంతేగాని నేను 8 అవర్సే తింటున్నా కదా అని 6 మీల్స్ అలా ఎక్కువ తీసుకొని అండ్ స్వీట్స్ కానీ హై క్యాలరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా కానీ వెయిట్ లాస్ అవ్వరు. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారు అని అంటే ఇంచ్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ చాలా ఈజీగా అవుతుందండి. అండ్ ఒకానొక టైంలో నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకెందుకో వెయిట్లో ఫ్లక్చువేషన్స్ లేవు అనిపించింది. ఆ టైంలో నేను సింపుల్గా 16:8 వెయిట్ లాస్ని ఫాస్టింగ్ని ట్రై చేశాను అనమాట, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని. నాకైతే చాలా మంచి చేంజెస్ వచ్చినాయండి, చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు కూడా. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒక అబోవ్ 100 ఉన్నారు, అసలు ఎక్సర్సైజ్ చేయలేము వాకింగ్ కూడా చేయలేము అన్నవాళ్ళు ఫుడ్లో చేంజెస్ తెచ్చుకోండి ఫస్ట్. అండ్ ఫుడ్లో చేంజెస్ తెచ్చుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని డెవలప్ చేసుకోండి, టైం పెట్టుకొని రెస్ట్రిక్టివ్ ఫీడింగ్ అనేది చేసుకోండి. మీకు మీరే చాలా మంచి చేంజెస్ వస్తాయండి. బాగా ఓవర్ వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయొద్దు అని చెప్తున్నావా బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అంటే, చేయొద్దు అని నేను చెప్పనండి, చేయగలిగితే చేయమనే చెప్తాను. చేయటం వల్ల ఇంకా త్వరగా వెయిట్ లాస్ అవుతారు, మిమ్మల్ని మీరు స్ట్రెంథన్ అవుతారు. కానీ కొంతమంది అసలు ఒక 1 కిలోమీటర్లు కూడా నడవలేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఉమెన్ కాంటాక్ట్ అయ్యారనమాట. తను అడిగారు, నేను ఇట్లా మోర్ దాన్ 125 kgs అట్లా ఉన్నాను, నేను అసలు ఎక్సర్సైజ్ చేయలేను అండ్ జాబ్స్ 2 షిఫ్ట్స్ ఇలా చేస్తున్నాను, నాకు కుక్ చేసుకునే టైము లేదు అండ్ వర్కౌట్ చేసే టైము లేదు. అలాంటి వాళ్ళు ఇంక బెస్ట్ ఏంటంటే ఫుడ్ని కంట్రోల్ చేసుకొని
ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని వాళ్ళ జీవితంలో ట్రై చేసి చూడడం వల్ల మంచిగా రిజల్ట్స్ వస్తాయండి ఖచ్చితంగా. నమ్మకం కోల్పోకుండా ఇది ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ 1 మంత్ అయినా ట్రై చేసి చూడండి. చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ చాలా వీడియోస్లో నేను చెప్పాను నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పేసి. చాలామంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డైట్ చెప్పండి అంటున్నారు. నేను తినే ఫుడ్ అంతా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినే డైటే కదండి. కాకపోతే థైరాయిడ్ ఉండేవాళ్ళు క్యాబేజ్ మాత్రమే తినొద్దు. ఆల్మోస్ట్ నాకు 13 ఇయర్స్ నుంచే ఉంది. అప్పటి నుంచి కూడా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ మాత్రం నేను అస్సలు తినను. అలాగని అసలు తినకూడదా అవి అంటే ఎక్కువ క్వాలిటీస్లో తినకూడదు, కానీ తక్కువ తింటే ఏం కాదండి. మీరు గమనించున్నట్లయితే నేను చాలాసార్లు బ్రోకోలీ మీ ముందే తిన్నాను. అవి అన్నీ కూడా క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇదంతా బ్రోకోలీ ఇవన్నీ ఆ ఫ్యామిలీ కిందే వస్తాయి.